తెలుగు రాష్ట్రాలలో సంచలనంగా మారిన చిలుకూరు బాలాజీ రంగరాజన్పై దాడి కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం 17 మందిని గుర్తించారు తెలంగాణ పోలీసులు. తెలంగాణకు చెందిన 7, ఆంధ్రప్రదేశ్కి చెందిన 10 మందిని గుర్తించారు. చిలుకూరు పూజారి రంగరాజన్పై మొత్తం 22 మంది దాడికి పాల్పడినట్టుగా తెలుస్తోంది. వీర రాఘవరెడ్డి అనుచరులు 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. పరారీలో ఉన్న వారి కోసం గాలింపు చర్యను వేగవంతం చేశారు పోలీసులు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నిన్న చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్పై దాడి జరిగింది. ఈ దాడి కేసుకు సంబంధించి దర్యాప్తును వేగవంతం చేశారు పోలీసులు. ఈ ఘటనలో మొత్తం 17 మందిని గుర్తించారు. ఒక్కసారి ఆ విషయాలు మీరు చూస్తున్నారు. నిన్న జరిగిన ఈ ఘటనకు సంబంధించి మీరు చూడొచ్చు. ఇటు చిలుకూరు బాలాజీ రంగరాజన్తో పాటు అక్కడ 17 మంది మనకి విషయంలో దాదాపుగా కనిపిస్తారు. కానీ కొంతమంది బ్లాక్ డ్రెస్ వేసుకొని మెడలో ఒక సాఫ్రన్ కలర్ స్కార్ఫ్ లాంటిది మనకు కనిపిస్తోంది. మెడలో మరి ముఖ్యంగా సాఫ్రన్ కలర్ మాలగా వేసుకున్న వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆయనతో వాగ్వాదానికి దిగిన సందర్భం మీరు చూడొచ్చు. ఆరెంజ్ కలర్ అలాగే బ్లాక్ కలర్ ఈ కాంబినేషన్లో అక్కడికి వెళ్ళారు. ఆయన దగ్గరికి వెళ్ళారు. ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఏకంగా 17 మంది. దాంట్లో మహిళలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. వెళ్ళి ఆయనతో వాగ్వాదానికి దిగిన పరిస్థితి, ఆయనతో అక్కడ దాడికి దిగిన సందర్భం. ఈ నేపథ్యంలో మాటల దాడి జరిగింది. మాటల తూటాలని అక్కడ వాళ్ళు ఆయన మీద ప్రయోగించడం జరిగింది. ఆయనతో ఇన్ఫాక్ట్ ఆ సందర్భంలో ఆయన కాస్త కంటతడి కూడా పెట్టుకున్నారు.